వైసీపీ ప్రభుత్వంలో పత్రికలు ప్రకటనలు ఇవ్వడంలో పక్షపాత ధోరణి అవలంబించడంపై విచారణ జరిపిస్తామని అన్నారు మంత్రి పార్థసారథి. జగన్ పత్రికకు నిధుల్ని దోచిపెట్టారని అసెంబ్లీ సాక్షిగా మంత్రి వివరించారు. పత్రికలకు వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్షపాత ధోరణితో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా సొంత మీడియాకు దోచిపెట్టి సర్క్యులేషన్ రూపంలో కూడా ప్రభుత్వ డబ్బును అప్పనంగా అప్పగించిన వైనంపై శాసనసభలో టీడీపీ సభ్యులు గట్టిగా నిలదీశారు. అధికారుల తీరు ఇంకా మారలేదని టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై అసెంబ్లీ సాక్షిగా చర్చ వాడివేడిగా సాగింది. వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు పత్రికలకు ఇచ్చిన ప్రకటనల వివరాలు, పక్షపాత ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఎవరెవరికి ఎంత మొత్తంలో ప్రకటనలు ఇచ్చిన అంశంపై వివరాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, నక్క ఆనంద్ బాబు, బెందాళం అశోక్ ప్రశ్న వేశారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఇచ్చిన సమాధానంతో టీడీపీ సభ్యులు సంతృప్తి చెందలేదు. సభ సాక్షిగా అధికారులను నిలదీశారు. ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, కానీ అధికారులు మారలేదని విమర్శించారు. అధికారులు ఇచ్చిన సమాధానం పక్షపాత ధోరణితో ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. జగన్ కోసమే 2019 నుంచి 2024 వరకు సమాచార శాఖ పనిచేసిందని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రకటనలో కూడా చంద్రబాబును విమర్శించే కొత్త ధోరణికి వైసీపీ ప్రభుత్వం తెగబడిందని వ్యాఖ్యానించారు. సాక్షికి 390 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని, సర్క్యులేషన్ లేని ఇంగ్లీష్ పత్రికలకు, మీడియాకు కోట్ల రూపాయలు దోచిపెట్టారని ఆనంద్ బాబు విమర్శించారు. జనం కోసం మీడియా కాదు, జగన్ కోసం మీడియా అన్నట్టుగా వ్యవహరించారు అధ్యక్ష. 5 ఏళ్లు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఎక్కడా ఉండదు అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారు తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఈ దుర్వినియోగం ఏదైతే ఉందో దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి తమ ద్వారా మంత్రివర్యులకి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. నేను సభా సంఘాన్ని వేసి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి, వాస్తవాలన్నీ బహిర్గతపరచాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా మంత్రివర్యులకి నేను విజ్ఞప్తి చేస్తాను. కొన్ని మీడియాలను అడ్డుపెట్టుకుని జగన్ విచ్చలవిడిగా వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వివరించారు. సాక్షి పేపర్ కు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారని, దీనిపై సభా సంఘం వేసి విచారణ జరిపించాలని సభలో అశోక్ కోరారు. జగన్మోహన్ రెడ్డి తన పత్రికని కేవలం అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడానికి తప్ప ఇంకొక దానికి వాడుకున్నటువంటి సందర్భం లేదు అధ్యక్ష. సచివాలయాలకి ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలని కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం, ప్రతి వాలంటీర్ కూడా ప్రభుత్వం సొమ్ము 200 రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ను మాత్రమే కొని సర్క్యులేట్ చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం, కేవలం వాళ్ళ పార్టీ కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కోసం పత్రికలను వాడుకోవటం, ఖచ్చితంగా దీని మీద హౌస్ కమిటీ వేసి విచారణ జరిపి రెవెన్యూ రికవరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ప్రగాఢంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతున్నటువంటి అంశం అధ్యక్ష. ఏబీసీ సర్క్యులేషన్ ప్రకారం ప్రకటనలు ఎందుకు ఇవ్వలేదని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ప్రకటనలు ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు. సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం సచివాలయం సిబ్బందికి సాక్షి పత్రికను అంటకట్టారని శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఉచితంగా కొంతమందికి పేపర్లు సప్లై చేయటం, అంతకుముందు ఎలాగుంది, 2019 నాటికి సాక్షి పేపర్ యొక్క ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది ముందు సభ ముందు పెట్టాలి. తర్వాత ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రజ్యోతి పేపర్ సర్క్యులేషన్ ఎంత, దానికి రావాల్సిన వాటా ఎంత, ఇది 1 సంవత్సరం కాదు అధ్యక్ష, 5 సంవత్సరాలు జరిగింది. దీని మీద డీటెయిల్స్ లోకి వెళ్ళాలి అధ్యక్ష. అంతేకాదు ఇది ఈ సాక్షి పేపరు, సాక్షి టీవీ లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది ఎవరికి, ఎవరు దాని యాజమాన్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా తమకు ఇష్టం వచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని రిలీవ్ చేయవద్దని, కస్తూరి అనే సీనియర్ అధికారికి కూడా ఇందులో పాత్ర ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ప్రకటనలు ఇచ్చే విషయంలో పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అలాంటిది లేదని అధికారులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వార్తాపత్రికలు ఇవ్వటంలో గాని, వార్తాపత్రికలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటంలో మంత్రి గారి యొక్క అనుబంధం 1లో చేసిన చెల్లింపులు చూస్తే పక్షపాత ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష. కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక, అదే విధంగా సాక్షి ఛానల్ కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా కట్టబెట్టారు అధ్యక్ష. మరి ఏ విధంగా సభను తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానాన్ని సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి.
గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా ఇవే కాదు అధ్యక్ష, మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పత్రికలపైన వైసీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, కుంభకోణం జరిగిందనేది అర్థమవుతుందన్నారు మంత్రి పార్థసారథి. ఒక జీవో అడ్డుపెట్టుకుని అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారన్నారు. స్పీకర్తో మాట్లాడి హౌస్ కమిటీని నియమించి విచారణ చేయిస్తామని తెలిపారు. కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని రిలీవ్ చేయవద్దని చీఫ్ సెక్రటరీతో పాటు ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ఆ పక్షపాత ధోరణి చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని అధికారులు కొంత చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. హౌస్ కమిటీ అంటున్నారో తర్వాత తప్పకుండా ప్రభుత్వం మీతో సంప్రదించి వేయటానికి మేము వెనకాల ఆడాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. తప్పకుండా దీంట్లో ఏదైతే జరిగిందో దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దీంట్లో పక్షపాత ధోరణి ఉంటే అందరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అధికారులు రిలీవ్ చేయకోకుండా కూడా చర్యలు తీసుకుంటాం. ఈ అంశంపై ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన మంత్రి పార్థసారథి నాటి కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని రిలీవ్ చేయకుండా ఆపివేయాలని కోరారు.